హెల్దీ అండ్ టేస్టీ మునగాకు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు హెల్దీ అండ్ టేస్టీగా మునగాకు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఒక కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి పెట్టుకుని ఒక 2 కప్పులు వాటర్ వేసుకొని అందులోనే మనం నీట్గా కడిగి పెట్టుకున్న మునగాకు అంతా కూడా వేసేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుని పైన సపరేట్ బౌల్లో మామిడికాయ ముక్కలు పెట్టుకున్నాము. సో పైన ప్లేట్ పెట్టి కవర్ చేసేసుకుని కుక్కర్ ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పప్పులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అండ్ పసుపు కూడా వేసుకుని చక్కగా పప్పు అంతా కూడా మెదుపుకోవాలి. మునగాకు అనేది చాలా మంచిది మన హెల్త్కి. సో మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. సో ఓన్లీ మునగాకు అంటే మనం తినలేకపోవచ్చు, ఓన్లీ మునగాకుతో పప్పు చేసుకుంటే. సో ఇలా మామిడికాయ వేస్ట్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లాస్ట్లో ఇలా తాలింపు చేసుకుని ఆ తాలింపుని మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పప్పులో కలిపేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ మునగాకు మామిడికాయ పప్పు రెడీ. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్